అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి దానికి నిరసన తెలుపుతూ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ప్రతి చోట హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూసాం బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు, ఆ తర్వాత వేరే దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు. అంతకుముందు మనకు కూడా ఏదైతే కాశ్మీర్ పండితులు ఇంతకుముందు వెళ్ళగొట్టారో, ఆ తర్వాత ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ హిందువుల్ని మళ్లీ చేరదీసి వేరే దేశంలో ఉన్న హిందువులను కూడా అక్కడికి రావడానికి అవకాశం కల్పించారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మన ఆ రాష్ట్రం మన చేతుల్లో లేని విధంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎదుటి శక్తులకు కొమ్ముగాస్తూ హిందువులందరినీ పారగొట్టే విధంగా అక్కడ హిందువులపై దాడులు చేస్తున్నారు. దానికి నిరసనగా మేమందరము ఇది దిష్టిబొమ్మ దానం చేస్తూ ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ హిందువులపై దాడులను అరికట్టేసి ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో దేశంలో ఉన్నటువంటి మొత్తం హిందువులందరూ ఏకమై ఎవరైతే ఈ సృష్టిస్తున్నారో వాళ్ళపై దాడులు చేయడానికి కూడా మేము రెడీ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.